హాయ్ ఫ్రెండ్స్, నిన్న గూగుల్ వాళ్ళు గూగుల్ పిక్సెల్ ఎక్సెల్ అని చెప్పేసి రెండు మొబైల్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఆ మొబైల్స్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఆ మొబైల్స్ మనం తీసుకోవచ్చా లేదనేది ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేయబోతున్నాను. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్ లాజిక్ ఛానల్. ముందుగా మొబైల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. గూగుల్ పిక్సెల్ వచ్చేసరికి 5 ఇంచెస్ స్క్రీను, గూగుల్ పిక్సెల్ ఎక్సెల్ వచ్చేసరికి 5.5 ఇంచెస్ స్క్రీను. సో రెండు వచ్చేసరికి ఎమ్లోడ్ డిస్ప్లేలతోనే రిలీజ్ చేయడం జరిగింది. గూగుల్ పిక్సెల్ వచ్చేసరికి ఫుల్ హెచ్డి రెజల్యూషన్తో రిలీజ్ చేయడం జరిగింది. అలాగే గూగుల్ పిక్సెల్ ఎక్సెల్ వచ్చేసరికి 2K డిస్ప్లేతో రిలీజ్ చేయడం జరిగింది. గూగుల్ పిక్సెల్ వచ్చేసరికి PPI 441 ఇవ్వడం జరిగింది. అలాగే గూగుల్ పిక్సెల్ ఎక్సెల్ వచ్చేసరికి PPI 534 దాకా PPI ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ రెండింటికి కెమెరాలు వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్, బ్యాక్ కెమెరా వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ ఇవ్వడం జరిగింది. రెండింటి చిప్ సెట్ ఒకటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ చిప్ సెట్ ఇవ్వడం జరిగింది. తర్వాత రెండింటికి ఫింగర్ ప్రింట్స్ అనేది ఇవ్వడం జరిగింది. వాటర్ ప్రూఫ్ అనేది ఈ మొబైల్స్కి లేదని తెలుస్తుంది. VR గాగుల్స్ అనేవి రెండింటికి సపోర్ట్ చేస్తాయి. మెయిన్ వచ్చేసరికి రెండు సింగిల్ సిమ్స్తోనే రిలీజ్ చేయడం జరిగింది. మెమరీ స్లాట్ అనేది వీటికి ఉండదు. 32GB 128GBతో ఈ మొబైల్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. 4GB ర్యామ్ అనేది వీటికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక బ్యాటరీ విషయానికి వద్దాం. బ్యాటరీ వచ్చేసరికి పిక్సెల్ వచ్చి 2770 మిల్లీ యాంప్స్ ఇస్తే ఎక్సెల్కి వచ్చేసరికి 3450 మిల్లీ యాంప్స్ బ్యాటరీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇవి వీటికి ఉన్న ఫీచర్స్. ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవడానికి వీటిలో ఏమీ ఫీచర్స్ అయితే ఏం లేదు. మొబైల్ అయితే కొంచెం చూడడానికి స్లీక్గా ఉంది. బటన్స్ అనేవి బాడీలో ఇవ్వలేదు. బటన్స్ అనేవి ఇంటర్నల్గా వర్చువల్ బటన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది. ఇంతకు మించి దీనికి చెప్పుకోవడానికి అయితే ఏమీ లేదు. సో ఇప్పుడు మనం దీంట్లో మైనస్ల గురించి చెప్పుకుందాము. సో ప్రధానంగా దీంట్లో మైనస్ ఏంటంటే సింగిల్ సిమ్ అవ్వడం ఒక మైనస్, అలాగే మెమొరీ స్లాట్ లేకపోవడం మరో మైనస్. ఇంకోటి వచ్చేసరికి గూగుల్ పిక్సెల్కి వచ్చేసరికి బ్యాటరీ మరో మైనస్గా ఉండిపోతుంది. బటన్స్ అనేవి బాడీ మీద ఇవ్వకపోవడం కూడా దీనికి మైనసే. ఎందుకంటే స్క్రీన్లో ఇస్తే స్క్రీన్కి అడ్డంగా బటన్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఆ టైపు ప్యాటర్న్ వచ్చేసరికి అంతగా అలరించదు. తర్వాత ఇంకోటి వచ్చేసరికి వాటర్ ప్రూఫ్ కాకపోవడం, అది కూడా మైనస్ కింద చెప్పుకోవాలి. ప్రైస్ గురించి మాట్లాడుకున్నాం. సేమ్ ఇప్పుడు ఎమ్లోడ్ స్క్రీన్తో ఈ ఫ్యూచర్స్తో కనుక వేరే బ్రాండ్ ఏమైనా ఈ మొబైల్ లాంచ్ చేస్తే 20 నుంచి 22 మధ్యలోనే ఈ మొబైల్స్ అనేది మనం పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే రేట్లో అయితేనే మనం కొంచెం రీజనబుల్గా ఉంటుంది ప్రైజు. అదే కనుక గూగుల్ కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. చాలా స్పీడ్గా అప్డేట్ అవుతాయి. బగ్స్ అవి ఉండవు. కొంచెం సెక్యూర్ ఎక్కువగా ఉంటుంది ఆ బ్రాండ్కి కాబట్టి. సో అందుకని చెప్పి దీన్ని మనం 30,000 దాకా మనం ఈ మొబైల్ని పర్చేజ్ చేయవచ్చు అనమాట. కానీ ఇక్కడ మన ప్రైస్ చాలా పెద్ద మైనస్గా నిలవబోతుంది దీనికి. ఎందుకంటే గూగుల్ పిక్సెల్ 32GB వచ్చేసరికి 57,000 రూపీస్ పెట్టడం జరిగింది. 57,000 రూపాయలు గూగుల్ పిక్సెల్ ప్రైజు 32GB. అదే 128GB వచ్చేసరికి 66,000. ఓన్లీ గూగుల్ పిక్సెల్ గురించి చెప్తున్నాను, 5 ఇంచెస్ స్క్రీన్ది. అదే మీకు గూగుల్ పిక్సెల్ ఎక్సెల్ వచ్చేసరికి 32GB 67,000 పెట్టడం జరిగింది. అదే 128GB వచ్చేసరికి 76,000 పెట్టడం జరిగింది. ఇంత ప్రైస్తో అసలు దీన్ని లాంచ్ చేయడానికి అంత బెస్ట్ ఫీచర్స్ అయితే నాకు ఇందులో కనబడట్లేదు. ఇంకో 3,000 వేసుకొని మనం చక్కగా iPhone 7కి వెళ్ళిపోవచ్చు. లేదు iOS మేము ఆండ్రాయిడ్ వాడతాం అనుకున్నారు, హ్యాపీగా శాంసంగ్కి వెళ్ళిపోవచ్చు. శాంసంగ్ Note 7 కానీ శాంసంగ్ 7 Edge కానీ తీసుకోవడం అంత ఉత్తమం లేదు. ఎందుకంటే ఈ ప్రైజులకి అసలు ఆ ఫ్యూచర్స్కి అసలు సంబంధమే లేదు. అంత రేంజ్ ప్రైజులు ఎందుకు పెట్టారో తెలియట్లేదు. నేను అనుకోవడం యాపిల్కి పోటీగా ఏదో యాపిల్ బ్రాండ్ని చూపించుకొని ఎక్కువ ప్రైజులు పెట్టేసి అమ్మినా సరే జనాలు కొంటున్నారు. సో మా బ్రాండ్ని ఎందుకు కొనరని చెప్పి అనుకొని ఆ రేంజ్లో రిలీజ్ చేద్దాం అనుకొని చేసిందని అనుకోవాలి. కానీ దీంట్లో అయితే నాకైతే తీసుకోవడానికి, ఈ ప్రైస్ పెట్టి తీసుకోవడానికి ఎటువంటి గొప్పగా ఏది నాకైతే కనిపించట్లేదు. సో అందుకని చెప్పి నేనైతే నా సజెషన్ ఏంటంటే దీన్ని అవాయిడ్ చేయడమే కరెక్ట్. దీన్ని తీసుకునే ప్రైస్తో మనం శుభ్రంగా శాంసంగ్కి వెళ్ళిపోవచ్చు, లేదా అదర్ బ్రాండ్కి వెళ్ళొచ్చు. ఇదే ఫ్యూచర్స్తో మన అదర్ బ్రాండ్ ఇంకొంచెం ఈ కూల్ ప్యాడ్ కానివ్వండి, LETV కానివ్వండి, ఇలాంటి బ్రాండ్స్ చూసుకుంటే మనకి ఈ ప్రైస్లో 13,000లోనే ఇలాంటి ఫ్యూచర్స్తో వచ్చేస్తున్నాయి. 13,000, 14,000, 15,000 పెడుతుంటే ఇలాంటి ఫ్యూచర్స్తో వచ్చేస్తున్నాయి. సో దీన్ని తీసుకోవాల్సినంత ఇదైతే ఏమి నాకైతే కనిపించట్లేదు.
ఇంకోటి ఇదే మొబైల్ యూఎస్లోకి ఇక్కడికి వచ్చేసరికి 10,000 వేరియేషన్ ఉంది. యూఎస్కి ఇక్కడికి వచ్చేసరికి మన ఇండియాకే 10,000 ఎక్కువ పెట్టి అమ్మడం జరుగుతుంది. అసలు ఎందుకు మరి ఇండియాని ఇంత చిన్న చూపు చూస్తున్నారో మరి మనోళ్ళు ఏదైనా కొనేస్తారు పిచ్చోళ్ళలాగా అని చెప్పేసి అనుకొని మరి రిలీజ్ చేసాడైతే నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే గూగుల్ పిక్సెల్ మొత్తం అంతా యూఎస్తో కంపేర్ చేసుకుంటే గూగుల్ మొబైల్స్ మొత్తం మనం ఇండియాలోనే వాడుతున్నాం. సో అలాంటప్పుడు మనకి ఇండియాకి ఇంత ప్రైస్ పెట్టి ఎందుకు దించారనేది అర్థం కాలేదు. ఈ మొబైల్ అయితే ఈ ప్రైస్కి తీసుకోవడం బెస్ట్ అని అయితే నేను అనుకోవట్లేదు. నన్ను సజెస్ట్ చేయమంటే మాత్రం తీసుకోవద్దనే చెప్తాను. సో ఈ వీడియో ద్వారా గూగుల్ పిక్సెల్ ఎక్సెల్ గురించి తెలుసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.